కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం డి పోలవరం గ్రామంలో శ్రీ వనమలమ్మ జాతర మహోత్సవాలు అంగంగ వైభవంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాక్టర్ పలక సోమేశ్వరరావు మాట్లాడుతూ, పూర్వం నుండి పెద్దలు ఆచరించిన విధంగానే చేస్తున్నామని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగను సంక్రాంతి కన్నా ఘనంగా నిర్వహిస్తామని, కార్తీక మాసంలో నాగుల చవితి వెళ్లిన మంగళవారం ఈరోజు ఇస్తామని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం ఈరోజు నిర్వహిస్తున్నామని, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా డి పోలవరం గ్రామ ఆడపిల్లగా ఈ జాతర మహోత్సవం నిర్వహిస్తామని, గ్రామంలోని ప్రతి ఇంటింటికి ఆడపిల్లలను సంక్రాంతి పండుగ మాదిరిగానే రప్పించుకుంటామని, ఈ పండుగ 3 నెలల ముందు అమ్మవారిని గ్రామములో రామాలయం వద్ద ప్రతిరోజు కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామంలో గల ప్రజలు, భక్తులు అమ్మవారి గుడి వద్ద కాలక్షేపం చేస్తామని, చుట్టుపక్కల గ్రామాల వారందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. డి పోలవరం శ్రీ 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 వనమలమ్మ జాతర సందర్భంగా ఈరోజు సోమవారం నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. అలాగే ఈరోజు మంగళవారం పూర్తిగా గ్రామంలో జనసంచారంతో నిండిపోయింది. అద్భుతమైన ఈవెంట్స్ పెట్టి చుట్టుపక్కల 50 గ్రామాల ప్రజలు ఈ యొక్క పండగకి తరలిరావడం జరిగింది. ప్రతి సంవత్సరం విడిచి సంవత్సరం చేయడం జరుగుతుంది. ముందు కాలంన నాగల చవితి వెళ్ళిన మంగళవారం చేసేవాళ్ళం. కార్తీక మాసం సందర్భంగా కొంతమంది భక్తులకు శివమాల వేయడం వల్ల, స్వామిమాల వేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. అయినా లేట్ చేసినా సరే ఇంకా పండగ చాలా అద్భుతంగా, చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మా డి పోలవరం గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే యూత్ అందరూ కూడా ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. అలాగే పోలీసు వారు కానీ, అలాగే విలేకరులు, ఈ యొక్క సోషల్ మీడియా సభ్యులు కూడా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు డి పోలవరం నుంచి మా యొక్క ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ పండుగను ఇంకా అద్భుతంగా చేయాలని మేము కోరుకుంటూ, రేపు ఈ వనమలమ్మ జాతరని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. తుని మండలం డి పోలవరం గ్రామంలో గత 2 రోజులు సోమ మంగళవారం జరిగినటువంటి అమ్మవారి జాతర, ఒళ్ళమ్మ తల్లి జాతర సందర్భంగా మెగా ఈవెంట్స్, పౌరాణిక నాటకాలు, కళాకారు నృత్యాలతో మా డి పోలవరం గ్రామం ఎంతో సందడిగా నెలకొంది. మా గ్రామంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి యువత అండ్ అందరి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఒక డి పోలవరం గ్రామం తుని నర్సీపట్నం మధ్య మెయిన్ రహదారి మీద ఉండడం వల్ల ఇటువంటి ట్రాఫిక్ అంతరం లేకుండా పోలీస్ శాఖ వారు, అలాగే మిగతా డిపార్ట్మెంట్ కూడా ఎంతో సహకారం అందించారు. వాళ్ళందరూ కూడా మా గ్రామం తరఫున, మా యువత తరఫున కూడా మీ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యొక్క రోడ్ల ఎస్ఐ గారు కూడా మాకు ఎంత సహకారం అందించారు, మా సిఐ గారు కూడా ఎంత సహకారం అందించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒళ్ళంతల జాతరలో ఎంతో ప్రసిద్ధమైంది. మా గ్రామం ఒక అమ్మవారు ప్రధానంగా ఈ పండుగను చాలా ఘనంగా ప్రతి ఇంట్లో కూడా అలాగా ఇంత ఆడపడుచులు ప్లస్ ఒక బంధువులతో ఎంతో సందడి నెలకొని ఉంటుంది మా గ్రామంలో. అంచేత మాకు ప్రత్యేకమైన పండుగ ఇది. ఒళ్ళమ్మ తల్లి జాతర అంటే మాకు చాలా ప్రత్యేకమైనది మా గ్రామ ప్రవాసులకు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క గ్రామంలో అందరూ సహకరించిన మా సర్పంచ్ పలక సంవత్సరాల ఆధ్వర్యంలో ఈ యొక్క ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్ ఘనంగా చేశాం కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో తన కృషి ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఎటువంటి ఆటంకం జరగకుండా అందరినీ సమయపరుస్తూ ఈ కార్యక్రమాన్ని 2వ రోజు జరిగే కార్యక్రమాన్ని బాగా జరిపినందుకు వాళ్ళు కూడా మా యువత తరపునికి పలక సంవత్సరాల గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున కాకినాడ జిల్లా తుని మండలం డి పోలవరం గ్రామంలో శ్రీ శ్రీ వనమలమ్మ తల్లి పండగ జాతర అనేది
కనీవిని ఎరగన జిల్లాలోనే చాలా గొప్పగా జరుగుతుంది. ఈ పండగ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సంక్రాంతి కంట ఉగాది కంట చాలా గొప్పగా చేస్తారు. ఎందుకంటే సంక్రాంతి కన్నా ఉగాది కన్నా సరే ఆడపిల్లలు తీసుకొస్తారో తీసుకురా తెలియదు, కానీ ఈ యొక్క పండగకి ఎక్కడ ఆడపిల్లలు సరే ఆఖరికి అమెరికాలోనే విదేశాలు ఎక్కడైనా సరే కంపల్సరీగా ఆడపిల్లలు తీసుకొస్తారు. ఎందుకంటే అమ్మవారి పండగ అంటే మహిమల పండగ అని చెప్పేసి భావించి ఆడపిల్ల సుభద్రపేట నుంచి దీపావళి వస్తుంది, ఎక్కడ ఉన్న ఆడపిల్ల 3 సంవత్సరాల క్రితం అమ్మవారి ఇంటికి వస్తుందని చెప్పేసి ఆ ఆనవాయితీ ప్రకారంగా ఎక్కడ లేని ఆడపిల్లను కూడా దీపావళిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే మిగతా గవర్నమెంట్ లో ఎలా జరుగుతుంది తెలియదు, కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో మాత్రం ఎప్పుడు కూడా నేను తెలిసిన కానీ చూస్తున్నాను. అంతకుముందు అయితే అంత గొప్పగా ఉండేది కాదు. ఒళ్ళింతల్లి పండగ అంటే టీడీపీ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాం వల్ల టీడీపీ వాళ్ళు చేస్తేనే పండగ హైలైట్ అవుతుంది. మిగతా గవర్నమెంట్లు ఏది చేసినా సరే పండగ అనేది ఎప్పుడు ఉండదు, ఏదో మామూలు నార్మల్ పండగలో ఉంటుంది. టీడీపీ వాళ్ళు ఎంత అవుతుందంటే టీడీపీ గవర్నమెంట్ లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దేనికన్నా సరే ప్రోగ్రాల కన్నా నేత సరదా సంబరాలు చేసుకుంటా జాతర కన్నా దేనికన్నా సరే అన్ని విధాలుగా టీడీపీ గవర్నమెంట్ సహకరించదు, పండగలు ఎటువంటి ఇబ్బంది పెట్టదు. అయితే గత గవర్నమెంట్ లో కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా చేసినా సరే టీడీపీ వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పెట్టి టీడీపీ వాళ్ళు పండుగలు చేయకుండా చేసేవారు. అయినా సరే మేము అలా చేయం. టీడీపీ గవర్నమెంట్ అంటే ప్రతిపక్షాన్ని సహకరిస్తారు, అధికార పార్టీ వాళ్ళు సహకరిస్తారు. అసలు ఏ కులాలు ఏ మతాన్ని కూడా ఇబ్బంది పెట్టరు. పండగ అంటే టీడీపీ పండుగ ప్రభుత్వంలోనే జరుగుతుంది. మిగతా ఈ పండుగలో మాత్రం ఏ కార్యక్రమం కూడా ఇబ్బందిగానే. థ్యాంక్ యూ.